హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు అనే టాపిక్ స్టార్ట్ చేశాం. అందులో భాగంగా మనం సమ్మక్క సారక్క జాతర, పెద్దగట్టు జాతర, నాగోబా జాతర, కొండగట్టు జాతర, ఏడుపాయల జాతర, కుమరవెల్లి జాతర మనం ప్రీవియస్ వీడియోస్లో కంప్లీట్ చేశాం. ఈ వీడియోలో మనం మరొక జాతర అంతే ప్రత్యేకత ఉన్నటువంటి జాతర మన్నెంకొండ జాతరను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు మన్నెంకొండ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది, దీనికి ఇంకేమైనా పేర్లు ఉన్నాయా, దీనిని ఎవరు నిర్మించారు, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అందులో భాగంగా మన్నెంకొండ జాతర ఇది మెయిన్గా ఎక్కడ జరుగుతున్నాయా అంటే మహబూబ్నగర్ డిస్టిక్ దేవరకద్ర నియోజకవర్గం మన్నెంకొండ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. మరియు ఈ జాతరలో ప్రధానంగా పూజించబడే దేవుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి. మరి వెంకటేశ్వర స్వామి జాతరలో ప్రధానంగా పూజించబడతారు. మరి ఈ జాతరకి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం మనకు ప్రముఖంగా ప్రసిద్ధి చెందింది ఎక్కడ, తిరుపతి. కానీ మరి తిరుపతికి పోలేని పేద ప్రజలు ఏం చేస్తారు, మరి తిరుపతికి అందాకపోవడానికి బడ్జెట్ లేని వాళ్ళు ఈ మన్నెంకొండ జాతరనే తిరుపతిగా భావించి పేదవారందరూ కూడా ఈ మన్నెంకొండ జాతరకు పోయి మేము తిరుపతికి పోయిన అనుభూతిని పొందేవారు. కాబట్టి దీనినే మనము చిన్న తిరుపతి లేదా పేదల తిరుపతిగా ఈ మన్నెంకొండ జాతరను భావించడం జరుగుతుంది. అందుకే దీన్ని పేదల తిరుపతి అని కూడా అన్నారు. అంటే ఆ తిరుపతి దానికి పోయే స్తోమత లేని పేద ప్రజలందరూ కూడా ఈ మన్నెంకొండ జాతరకు వెళ్ళి తిరుపతికి పోయిన అనుభూతిని పొందుతారు. కాబట్టి దీనినే చిన్న తిరుపతి లేదా పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారయ్యా అంటే అలహారి వంశస్థులు ఈ ఆలయ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ పూజించబడే స్వామిగా మనం వెంకటేశ్వర స్వామిని చెప్పుకున్నాం కదా. ఈ వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామిని కూడా ఈ జాతరలో పూజించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా మరి మన్నెంకొండ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుందా, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందా, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందా అంటే ఈ మన్నెంకొండ జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరం ఇది మాఘ మరియు ఫాల్గుణ మాసంలో ఈ 2 నెలల్లో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మాఘమాసం మరియు అదేవిధంగా ఫాల్గుణ మాసంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి మునుల కొండ అనే పేరు కూడా ఉంది. దీనిని క్రమంగా మన్నెంకొండ అని కూడా పిలవడం జరిగింది. మరి మునుల కొండ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పురాణాల ప్రకారం ఇక్కడ మునులు అందరూ కూడా తపస్సు చేసుకునేవారు ఈ కొండ పైన. కాబట్టి ఈ కొండకే మునుల కొండ లేదా ఋషుల కొండ అని కూడా పేరుంది. కాలక్రమంలో ఇదే మన్నెంకొండగా ప్రసిద్ధి చెందింది. ఇలా ఒక్కొక్క జాతర గురించి బ్రీఫ్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా మనకు ప్రీవియస్ బిట్లు ఎక్కడ పడ్డాయో అక్కడ ఫోకస్ చేసి మనం చదువుకుంటే సింపుల్గా గిటింగ్ అవ్వచ్చు. ఈ మన్నెంకొండ జాతర అనేది కనుక చూసుకున్నట్లయితే బిట్ పడే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే ఇది ఏ లొకేషన్, ఇది ఎక్కడ ఉంది అని అడగవచ్చు. లేదా ఇందులో ప్రధానంగా పూజలు పొందే దేవుడు దైవం ఎవరని కూడా అడగవచ్చు. మరియు మెయిన్గా దీనికి గల మరో నేమ్ ఏంటిది, చిన్న తిరుపతి లేదా పేదల తిరుపతి. ఇక్కడ బిట్టుపడే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ప్రీవియస్ బిట్లు చూసినట్లయితే బిట్ ఎక్కడ పడ్డదో అక్కడ ఫోకస్ చేసి సింపుల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఎవరి